ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అయినటువంటి శని శుక్రుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది డిస్కస్ చేద్దాము. శని శుక్రుల కలయిక ఎప్పుడూ కూడా చాలా మటుకు ప్లెజెంట్ రిజల్ట్స్ని, బెనిఫిక్ రిజల్ట్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్. ఎందుకంటే శని శుక్రుడితో చాలా మంచి రిలేషన్ కలిగి ఉంటాడు. శుక్రుడు ఇల్లైనటువంటి తులలో ఎగ్జాల్ట్ అవుతాడు, అంటే ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి శుక్రుడితో శని యొక్క సంబంధం చాలా బాగుంటుంది. ఈ శని శుక్రుల కలయిక ఎప్పుడైతే జరిగిందో చాలా సందర్భాల్లో అది ఎక్కువగా పాజిటివ్, ప్లెజెంట్, ఆహ్లాదకరమైన రిజల్ట్స్ ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వీరిద్దరి క్వాలిటీస్ కనుక చూసినట్టయితే కొంత కాంట్రడిక్షన్ ఉంటుంది. శని కొంత డిలేస్ని, స్టడీగా ఒక పని చేయడము, ఎక్కువ తొందరపడి పనులు చేయకుండా నిదానించి ఆలోచించి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా కానీ ఆ పనిని పూర్తి చేయడము, ఇటువంటి ఒక స్వభావం కలిగినటువంటి గ్రహము. హార్డ్ వర్క్కి, అంటే స్వయం కృషి, కష్టపడి పని చేయడము, ఇటువంటి వాటికి చాలా విలువ ఇచ్చేటువంటి గ్రహం శని. అలాగే నీతి, నియమం, ధర్మం, నైతిక విలువలు, ఇటువంటి వాటికి పెద్దపీట వేసేటువంటి ప్లానెట్ సాటర్న్. అలాగే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కావచ్చు, వారికి సహాయ సహకారాలు అందించడం, ఇవన్నీ కూడా శని యొక్క పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్, అంటే పాజిటివ్ లక్షణాలు ఇవి. ఇక శుక్రుడి విషయానికి వస్తే భోగాలు అనుభవించడం కావచ్చు, కళలు, ఏ రకమైనటువంటి ఆర్ట్ ఫామ్ అయినా కానీ, అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మూవీస్లో యాక్టింగ్ కావచ్చు, ఏదైనా సరే ఎక్స్ప్రెసివ్ ప్లానెట్ వీనస్. అలాగే వివాహ సంబంధమైన విషయాలు తెలియజేసేవాడు వీనస్. అలాగే లవ్ అఫేర్స్ని తెలియజేసేవాడు వీనస్. ట్రావెల్స్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ వీనస్. వీనస్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ, ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లో చాలా మంచి సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగిన ప్లానెట్ వీనస్. అలాగే హోటల్ ఇండస్ట్రీ, ఇటువంటి వాటికి కూడా వీనస్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. అయితే ఈ శని శుక్రుల కలయిక ఎప్పుడు కలిసినా కానీ, శని మహాదశ లేక శుక్ర మహాదశకు వచ్చినప్పుడు జాతకుడికి చాలా మటుకు సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్సే రావడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా శని కనుక శుక్రుడితో కలిసి ఏదైనా యోగంలో ఉన్నట్టయితే చాలా పాజిటివ్ రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. ఉదాహరణకి శని పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి శశయోగాన్ని ఇస్తాడు. అంటే శని కేంద్రంలో ఉండి అది తన స్వక్షేత్రం కానీ ఎగ్జాల్టేషన్ సైన్ కానీ అయినట్టయితే అది శశయోగంగా చెప్పబడుతుంది. శని ఎగ్జాల్ట్ అయ్యేది శుక్రుడి లేనటువంటి తులలో. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి కనుక 4వ శని ఉన్నట్టయితే ఇక్కడ శని శశమహాపురుష యోగాన్ని ఇస్తాడు. అటువంటి శనితో శుక్రుడు కూడా ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. అయితే ఆ ప్రాసెస్లో కొంత ఒడిదుడుకులు ఉండొచ్చు కాదు, ఎందుకంటే కర్కాటక లగ్నానికి శుక్రుడు బాధక ప్లానెట్, అలాగే 11th లార్డ్, అంటే ఇన్కమ్ని వృద్ధి చేసే ప్లానెట్ శుక్రుడు, అలాగే కొంత అవరోధాలు కలిగించే ప్లానెట్ శుక్రుడు. అయినప్పటికీ కూడా 4th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు శనితో కలిసి ఎగ్జాల్ట్ అయిన శనితో కలిసి ఉంటాడో చాలా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. ఆ శని మహాదశలో కావచ్చు, శుక్ర మహాదశలో కావచ్చు. సాధారణంగా శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది కొంత మ్యాలిఫిక్ నేచర్ని తీసుకొస్తుంది. కాబట్టి కర్కాటక విషయంలో శుక్రుడు చతుర్థాధిపతిగా కేంద్రాధిపత్యం తీసుకుంటాడు. కాబట్టి కొంత ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా శని అక్కడ శశమహాపురుష యోగంలో ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని జాతకుడు అందుకుంటాడు. ఈ విధంగా శని శుక్రుడితో కలిసి యోగంలో ఉన్నప్పుడు, శని యోగంలో ఉన్నప్పుడు శుక్రుడు యోగానికి సహకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మిథున లగ్నాన్ని కనుక చూసినట్టయితే 10th హౌస్లో వీనస్ ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు మాలవ్య యోగాన్ని ఇస్తాడు. అటువంటి శుక్రుడితో శని కనుక కలిసి 10th హౌస్లో ఉంటే చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు జాతకుడికి. ఎందుకంటే మిథున లగ్నానికి శని యోగకారకుడు, భాగ్యాధిపతి అయ్యి అష్టమాధిపత్యం తీసుకున్నా కానీ భాగ్యాధిపత్యం తీసుకోవడం వల్ల ఆ భాగ్యము మూల త్రికోణం అవడం వలన చాలా మంచి రిజల్ట్స్ని శని ఇస్తాడు. శుక్రుడితో కలిసి మీనంలో ఉన్నప్పుడు అక్కడ శుక్రుడు ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి.
అందులోనూ మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, పంచమాధిపత్యం తీసుకుని యోగకారక గ్రహంగా కూడా వ్యవహరిస్తాడు. ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే శని శుక్రుల కలయిక ఎప్పుడు కూడా చాలా మటుకు సక్సెస్ఫుల్ కెరియర్ని ఇవ్వడానికి హెల్ప్ చేసే కాంబినేషన్. అదేవిధంగా ఎప్పుడైతే శని శుక్రుల కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చాలా హైట్స్ని రీచ్ అయ్యేటువంటి సందర్భాలు క్రియేట్ అవుతాయి. అంటే వారు జాబ్లో ఉంటే వారు కష్టపడి పనిచేసి చాలా ఉన్నత స్థానానికి అందరికంటే చాలా త్వరగా కూడా రీచ్ అయ్యి పవర్, అథారిటీ వీటిని అనుభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ అంచెలంచెలుగా విస్తరించి అదొక సామ్రాజ్యంగా విస్తరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. శని శుక్రుల కలయిక కనుక జరిగి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టుంటే ఆ కాంబినేషన్. కాబట్టి శని శుక్రుల కలయిక ఇటువంటి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. అలాగే వారు పొలిటికల్ ఫీల్డ్లో కనుక చూసినట్టయితే చాలా ఉన్నత స్థాయి అధికారాన్ని అనుభవించడము, ఒక్కొక్కసారి రాయల్ ఫ్యామిలీలో జన్మించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శని శుక్రుల కలయిక అనేది ఏ ఇంట్లో జరిగింది అనే దాన్ని బట్టి కూడా ఆ రిజల్ట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. ఉదాహరణకి లగ్నంలో కనుక శని శుక్రులు ఉన్నట్టయితే అది ఉదాహరణకి కర్కాటక లగ్నం కానీ సింహ లగ్నం కానీ కాకుండా శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే, ఎందుకంటే ఈ రవిచంద్రులు ఇద్దరు శనికి కొంత శత్రుగ్రహాలు కాబట్టి, అలా కాకుండా లగ్నంలో శని శుక్రుల కలయిక కనుక ఉన్నట్టయితే వారు చాలా నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడము, అంబిషియస్ పర్సన్స్ అంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన కలిగిన వ్యక్తులుగా ఉండడము, దాని గురించి చాలా కష్టపడి పనిచేయడము, ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరికలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎప్పుడు కూడా స్వయం కృషిని, కష్టాన్ని నమ్ముకుని జీవితంలో పైకి వస్తారు, లక్ కంటే కూడా. ఈ విధంగా శని శుక్రుల కలయిక వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సెకండ్ హౌస్లో శని శుక్రులు ఉన్నట్టయితే ధనయోగాలు కనుక అప్లై అయితే అద్భుతమైన ధనయోగం ఇస్తుంది. అయినప్పటికీ కూడా వారికి ఎప్పుడు మ్యారిటల్ లైఫ్ అనేది చాలా చాలా డిస్టర్బ్డ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. ఆ మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్లో కనుక శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే. కానీ ధనయోగానికి చాలా బాగా పనికొస్తుంది. ఇంకా థర్డ్ హౌస్లో శని శుక్రుల కలయిక అనేది అద్భుతమైనటువంటి విజయాలు, అది చిన్న వ్యాపారం ప్రారంభించినా కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడము, బిజినెస్ సక్సెస్, ఆ మీడియా రంగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, ఒక సెలబ్రిటీ స్టేటస్, ఇవన్నీ కూడా ఇస్తారు ఈ శని శుక్రుల కలయిక వల్ల. ఫోర్త్ హౌస్లో శని శుక్రులు కలిసి ఉంటే ల్యాండర్ ప్రాపర్టీస్, లగ్జరీస్, ఎక్స్పెన్సివ్ కార్స్, సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ ఇవన్నీ కూడా అనుభవించడానికి వీలుంటుంది. ఫిఫ్త్ హౌస్లో శని శుక్రుల కలయిక అనుకున్నట్టయితే మంచి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ల్యాండ్లో స్టడీస్, ఈ విధంగా చాలా లక్కీ పర్సన్గా ఉండడము, ఇవన్నీ కూడా శని శుక్రులు అందిస్తారు జాతకుడికి. డబ్బుకి ఏ రోజు కూడా కొలత లేకుండా ఉండడము, వెల్దీ పర్సన్గా ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని అందిస్తారు. సిక్స్త్ హౌస్లో కనుక శని శుక్రులు ఉన్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే 3, 6, 11 హౌసెస్లో శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందులో ఒకటైనటువంటి సిక్స్త్ హౌస్లో కనుక శని శుక్రులు ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి విజయాలు కెరియర్లో, అలాగే బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎప్పుడు కూడా విజయాలు వారి వెంట ఉండడము, కష్టపడి పనిచేసి వృద్ధిలోకి రావడము, చాలా వెల్దీ పర్సన్గా, రిచ్ పర్సన్గా ఉండడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్. సెవెంత్ హౌస్లో శని శుక్రులు కలయిక ఉన్నప్పుడు మ్యారిటల్ రిలేషన్ గురించి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వారి మ్యారిటల్ రిలేషన్ ఎప్పుడు కూడా చాలా స్ట్రెయిన్డ్గా ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా అవగాహన తక్కువగా ఉండడం, ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక నిర్లిప్తత, ఒక ఘర్షణ వైఖరి, ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అబ్బాయిల విషయంలో కనుక ఉన్నట్టయితే వారికి ఎక్కువగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, ఆ భార్య కాకుండా వేరే స్త్రీలతో పరిచయాలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా పురుషుల జాతకంలో కనుక ఇది ఉన్నట్టయితే. ఇక 8th హౌస్లో కనుక శని శుక్రులు ఉన్నట్టయితే లాంగివిటీ చాలా మంచిది. అలాగే పితరార్జితం కావచ్చు, ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చేది కావచ్చు, ఇటువంటి ఆస్తి కలిసి రావడము, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, లాటరీస్ లేదా గేమ్ షోస్లో సడన్గా హ్యూజ్ అమౌంట్ కలిసి రావడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శని శుక్రులు అందిస్తారు. ఇక 9th హౌస్లో కనుక్కున్నట్టయితే శని శుక్రులు ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ గెయిన్స్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో చాలా మంచి అద్భుతమైనటువంటి లాభాలు, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 10th హౌస్లో శని శుక్రులు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్ శనికి. శని ఎప్పుడు 10th హౌస్లో ఉన్న చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. 10th హౌస్లో శని శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే వారు తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి
దానికి ఒక బ్రాండ్గా ఉండడము, ఇటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు శని శుక్రుడితో పాజిటివ్గా 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అలాగే 11th హౌస్లో కనుక శని శుక్రుడు ఉన్నట్టయితే ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, సొసైటీలో ఉన్నత స్థాయి వ్యక్తులతో చాలా చక్కటి సంబంధాలు కలిగి ఉండడము, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్స్ వచ్చి ఆదుకుంటూ ఉండడము, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు పొందుతాడు. ఇక 12th హౌస్లో శని శుక్రుల కలయిక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారికి విదేశ వ్యాపారాల ద్వారా చాలా కలిసి రావడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్లో మంచి అభివృద్ధి, ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా ఆ జాతకుడు పొందుతాడు. అయితే ఈ కలయిక ఉన్నప్పుడు చూసుకోవాల్సింది ఏ ప్లానెట్ కూడా ఈ 2 ప్లానెట్స్తో కలిసి ఉండకూడదు. ముఖ్యంగా రవి కనుక కలిసి ఉండి శని శుక్రుడితో అస్తంగతం కనుక చెందినట్టయితే రవి కానీ శుక్రుడు కానీ ఇద్దరు కానీ ఆ ఇచ్చే యోగాలు ఆ జాతకుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవించడానికి అవకాశం ఉండదు. అలాగే శని కానీ శుక్రుడు కానీ నీచలో ఉండకుండా ఆ కలయిక ఉండడం అనేది ఉత్తమం. అలాగే ఏదో ఒక ప్లానెట్ ఎగ్జాల్ట్ అయ్యి కలిసి ఉండడం అనేది ఇచ్చేటువంటి యోగాన్ని ఇంకా బలంగా చేసి పాజిటివిటీని పెంచి చాలా మంచి రిజల్ట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా దుస్థానాధిపతుల వీక్షణ అనేది కొంతవరకు ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళ వీక్షణ అనేది కొంత ప్రాబ్లమాటిక్. అలాగే జీవిని పద్ధతులు చూసినట్టయితే శని కానీ శుక్రుడు కానీ జ్ఞాతికారకత్వం తీసుకుని కలిసి ఉన్నట్టయితే ఇచ్చేటువంటి యోగాల్లో చాలా ఒడిదుడుకులు, సమస్యలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడూ కూడా శని శుక్రుల కలయిక జరిగినప్పుడు ఇద్దరు కంఫర్టబుల్ హౌసెస్లో ఉన్నారా, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఉదాహరణకి శని కనుక మంచి హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నా కానీ కుజుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే చాలా ఇబ్బందుల్ని కలిగిస్తుంది ఆ కాంబినేషన్. అది మ్యారిటల్ రిలేషన్లో కావచ్చు, లేదా శనికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ కావచ్చు, అలాగే బిజినెస్లో, జాబ్లో ముఖ్యంగా ఇటువంటి రంగాల్లో ఎక్కువగా సమస్యలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా శని శుక్రులు కలిసి ఉన్నప్పుడు వీరిద్దరితో కుజుడు ఉండకుండా ఉండడము, అలాగే శని కుజులు పరస్పరం చూసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ విధమైనటువంటి చాలా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగించేటువంటి అంశాలు. అలాగే చంద్రుడు కానీ రవి కానీ శని శుక్రులతో కలిసి ఉండడము లేదా వారిని వీక్షించడం అనేది కూడా ఆ కలయిక వల్ల కలిగేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని తగ్గించేటువంటి ఒక అంశము. ఇలా కాకుండా ఎటువంటి అఫ్లిక్షన్స్ లేకుండా శని శుక్రులు కలిసి కేంద్ర కోణాలతో ఇందాక చెప్పినటువంటి మంచి హౌసెస్లో యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నట్టయితే జాతకుడు తప్పకుండా శని శుక్రుల కలయిక వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు. ఆ గ్రహాల కలయికకు ఉన్నటువంటి ఒక నేచర్ అది. వారు ఎప్పుడు కూడా చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి కూడా చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. స్టెబిలిటీ అనేది ఉంటుంది వారి యొక్క గ్రోత్లో. ఏ పనైనా సరే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇటువంటి కాంబినేషన్ బలంగా ఉన్నటువంటి వ్యక్తులు తమ కెరియర్లో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. కాబట్టి ఈ శని శుక్రుల కలయిక అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక కాంబినేషను. ఇది కనుక ఉన్నట్టయితే ఏ స్థానంలో ఉంది ఈ కాంబినేషను, ఎంత బలంగా ఉంది అనేది చూడడం వల్ల మనకు మరింత క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే శని శుక్రులు కలిసి ఉంటారో, శని కనుక దశాంశంలో నీచలో ఉంటే అది శని ఇచ్చేటువంటి సక్సెస్ రేట్ని ఇంకా పెంచుతుంది. ఎందుకు అంటే న్యాచురల్ జోడియక్లో 10th హౌస్ అనేది మకరం, దానికి అధిపతి శని. అంటే కెరియర్కి సంబంధించినటువంటి ప్లానెట్ శాటర్న్ ఈ న్యాచురల్ జోడియక్లో. ఇటువంటి శాటర్న్ కనుక దశాంశ అనేది కెరియర్కి సంబంధించినటువంటి హౌస్, ఈ దశాంశంలో నీచలో ఉంటే ఆ వ్యక్తి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఆ కష్టపడడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని అందుకుంటాడు. కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ ఉన్నప్పుడు శని కనుక దశాంశంలో నీచలో ఉంటాయి, మరింత కెరియర్ సక్సెస్ని జాతకుడు తప్పకుండా అనుకుంటాడు. ఎందుకంటే దశాంశంలో నీచలో ఉన్న డెబిలిటేట్ అయ్యాడు కాబట్టి. అయితే ఎగ్జాల్ట్ అయినప్పుడు, ఎగ్జాల్ట్ అవ్వడం మంచిదే అయినా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇటువంటివి ఇచ్చి కొన్ని సమస్యలను కూడా ఆ జాతకుడు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శని విషయంలో ఎప్పుడు కూడా దశాంశంలో శని నీచలో ఉండడం అనేది కెరియర్ సక్సెస్ని ప్రమోట్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్. ఈ విధంగా ఇటువంటి అంశాలన్నీ కూడా స్టడీ చేసి శని శుక్రుల కలయిక వల్ల ఎంతవరకు జాతకుడు పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటాడు, ఏమైనా అవరోధాలు ఉంటే దానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఆలోచించి ఆ రెమెడీస్ పాటించడం వల్ల మరింత పాజిటివిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.